నేను పని చెప్తా చేస్తారా? రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు కదా! 24 గంటల్లో ఒక్క గంట స్క్రీన్ టైం పూర్తిగా ఆఫ్ చేసి, ఫోన్లు, టీవీలు మొత్తం పక్కకు పెట్టేసి, పిల్లలతో సరదాగా గడపండి. ఫ్యామిలీతో సరదాగా గడపండి. మాట్లాడతారో, ఆడతారో, పాడతారో, గేమ్సే ఆడతారో, సాంగ్సే పాడతారో, ఇంకేదన్నా పరిగెత్తుతారో, రన్నింగ్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, బయట సరదాగా పార్కులకు తిరుగుతారో, స్క్రీన్ మొత్తం ఆఫ్ చేసి ఫ్యామిలీతో గడపండి. ఇలా ఎందుకంటున్నానంటే, మీ ఫ్యామిలీకి మీరు దగ్గరగా ఉంటున్నారా? దగ్గరుంటున్నారా? బాగా వినండి. దగ్గరగా ఉంటున్నారా? దగ్గరే ఉంటున్నారా? ఏం సుఖం దగ్గరే ఉండి, ఒక పక్కకి తిరిగి భార్య సీరియల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క భర్త ఏమో మ్యాచ్ కానీ, షార్ట్స్ కానీ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 ఫోన్లు. అరే పక్క రూమ్లో నానమ్మ దగ్గుతుంది, నానమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఒకసారి చూసిరాపో అని ఫోన్లో మెసేజ్ చేస్తే కానీ అవతల వ్యక్తి రెస్పాండ్ అయ్యేలా లేదు. పిలిస్తే పలకరు, మన ధ్యాసలో ఉండరు, మన మాట వినిపించుకోరు. ఫోన్లో మెసేజ్ చేస్తే కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉందండి. అందుకే చెప్తున్నాను, ఒక్క గంట మీ ఫ్యామిలీ కోసం టైం కేటాయించండి రోజులో. అప్పుడే మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. లేకపోతే అయోమయం జగన్నాథం అయిపోతుందండి మన లైఫ్. నేను చెప్పింది కరెక్టా కదా? మరి మీలో ఎంతమంది రోజులో 1 గంట స్క్రీన్ టైం ఆఫ్ చేస్తారు? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.